మీరు రోజుకి 4-5 గంటల కంటే ఎక్కువ సేపు చదవలేకపోతున్నారా? లేక మీరు రోజుకి 14-16 గంటలు కష్టపడి చదివినా కూడా మీ మార్క్స్ అనేవి పెరగట్లేదా? నేను కూడా మీలాంటి యావరేజ్ స్టూడెంట్ పరిస్థితి నుంచి మన ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్స్ అయిన నీట్ యూజీ అండ్ నీట్ పీజీని ఒకసారి కాదు 2 సార్లు క్రాక్ చేశాను. దానికి నేను యూజ్ చేసిన సీక్రెట్ టైమ్ టేబుల్ ఏంటో ఈరోజు మీకు చెప్తాను. కొంతమంది ఉంటారు, ఈ సోదంతా మాకెందుకు బ్రో, జస్ట్ టైమ్ టేబుల్ పిక్చర్ ఒకటి పెట్టేయండి, మేము దాన్ని చూసుకొని చదువుకుంటామని. కానీ వాళ్ళు తెలుసుకోలేని మిస్టేక్ ఏంటంటే, సేమ్ టైమ్ టేబుల్ని వాళ్ళు ఇప్పటికే మినిమం 10 వీడియోస్లో అయినా ఖచ్చితంగా చూసుంటారు. బట్ దాన్ని కరెక్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకోలేక మళ్ళీ నా వీడియో కూడా ఓపెన్ చేశారు. సో ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే టైం టేబుల్ లేకపోవడం కాదు, దాన్ని కరెక్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకోలేకపోవడం. సో ఈ ఒక్క వీడియోని కంప్లీట్గా చూస్తే నాలాగా బెనిఫిట్ అవుతారు, లేకపోతే ఇంకో 100 వీడియోస్ చూసి మీ టైం అనేది వేస్ట్ చేసుకుంటారు. ఇంత విన్నా కూడా నాకు ఫోటోనే కావాలంటే ఇక్కడ ఫోటో వస్తుంది, దాన్ని చూసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ముందుగా మనం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవాలి. మనకి యూట్యూబ్లో రోజుకి 16 గంటలు 14 గంటలు ఎలా చదవాలి అని చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ అవి చాలా అన్రియలిస్టిక్ అనిపిస్తాయి. ఎందుకంటే అవి చాలా దారుణంగా ఉంటాయి. ఎలా అంటే ఒక్కరోజు 2 రోజులు చేసేసరికి బ్రెయిన్ అనేది అలసిపోతుంది. ఇక మూడో రోజు నుంచి యథామామూలే. కాబట్టి 1-2 రోజుల పాటు ఓవర్ యాక్షన్గా 16 గంటలు చదివే కన్నా ప్రతి సింగిల్ డే కన్సిస్టెంట్గా 10-12 అవర్స్ చదవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. అందుకే ఈరోజు నేను రియలిస్టిక్గా సైంటిఫిక్ పద్ధతిలో నెలల తరబడి ఎగ్జామ్ చివరి రోజు వరకు కన్సిస్టెంట్గా పాటించగలిగింది అండ్ నేను సొంతంగా నా ప్రిపరేషన్లో యూజ్ చేసిన ఎగ్జాక్ట్ టైం టేబుల్ని స్టెప్ బై స్టెప్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి ఇంపార్టెంట్ స్టెప్, వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని పాజ్ చేసి మీరు ఇప్పుడు ఫాలో అయ్యే టైం టేబుల్ని ఎగ్జాక్ట్గా టైం టు టైం మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. అప్పుడే ఈ వీడియో నుంచి మీరు ఎంత నేర్చుకున్నారనేది మీకు అండ్ మీతో పాటు నాకు అర్థమవుతుంది. స్టెప్ 1, ఫస్ట్ మనం బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ టైం టేబుల్ నిద్ర నుంచి స్టార్ట్ చేద్దాం. మీరందరూ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువసేపు చదవడం కోసం నిద్రని సాక్రిఫైస్ చేయడం. అప్పుడు మీరు చదివే టైం ఒక 2 అవర్స్ అలా ఎక్స్ట్రా పెరగచ్చేమో కానీ బట్ మీ బ్రెయిన్ అనేది చదివిన కంటెంట్ని ఎఫిషియెంట్గా ప్రాసెస్ చేయలేదు. ఇక అల్టిమేట్గా మార్క్స్ అనేవి తగ్గుతాయి. దాన్ని చూసి మీరు ఏమనుకుంటారు, ఎన్ని గంటలు చదివినా కూడా నాకు మార్క్స్ అనేవి రావట్లేదు అనే కంక్లూషన్కి వచ్చేస్తారు. సో ఫస్ట్ మీరు ఈ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోండి. మనం హ్యూమన్స్కి నిద్రలో 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఆ 4 స్టేజెస్ అన్ని ఒకటి తర్వాత ఒకటి సైకిల్ లాగా కంప్లీట్ అవ్వడానికి 90 నిమిషాలు పడుతుంది. సో మనం రఫ్గా ఎట్ ఏ స్ట్రెచ్ 7.5 గంటల పాటు పడుకోవాలి. అప్పుడు మనం 5 కంప్లీట్ సైకిల్స్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇందులో మీరు చేసే ఇంకో అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే నిద్రని 2 భాగాలుగా డివైడ్ చేయడం. ఎలా అంటే కొంతమంది నైట్ 5 గంటలు పడుకొని మధ్యాహ్నం ఇంకో 2 అవర్స్ పడుకుంటాలే అని డిసైడ్ అవుతారు. దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా కాకుండా ఒకేసారి నైట్ టైం కంటిన్యూస్గా 7.5 గంటల పాటు పడుకునేలాగా ప్లాన్ చేసుకోండి. లేదు నాకు అలా సెట్ అవ్వట్లేదు, ఖచ్చితంగా నిద్రని డివైడ్ చేయాల్సిందే అన్నప్పుడు నేను చెప్పినట్టుగా ఈచ్ స్లీప్ సైకిల్కి 90 మినిట్స్ అనేది పడుతుంది కాబట్టి దానికి సింక్ అయ్యేలాగా ఒకవేళ మధ్యాహ్నం పడుకుంటే ఒక స్లీప్ సైకిల్ కంప్లీట్ అయ్యేలాగా ఎయిదర్ 1.5 అవర్ పడుకోండి, లేకపోతే 2 సైకిల్స్ కంప్లీట్ అయ్యేలాగా 3 అవర్స్ పడుకోండి. అంతేగాని అటు ఇటు కాకుండా 2 అవర్స్ 2.5 అవర్స్ పడుకొని మీ టైం అనేది అండ్ బ్రెయిన్ని ఎఫిషియన్సీని తగ్గించొద్దు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా చేయాలని ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నేను నైట్ 11:30కి బుక్స్ అండ్ ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంటాను. సో రఫ్గా 12 లోపు నిద్ర వచ్చేస్తుంది అండ్ మార్నింగ్ 7:30కి లేచేవాడిని. సో నా 7.5 అవర్స్ కంటిన్యూస్ స్లీప్ విత్ 5 కంప్లీట్ సైకిల్స్ అనేది కంప్లీట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ 7:30కి లేచాక ఒక 30 మినిట్స్ అనేది బ్రష్ చేసుకొని టీ తాగడానికి యూస్ చేస్తాను. నెక్స్ట్ 8-9 AM 1 అవర్ స్టడీ సెషన్ అనమాట. దాని తర్వాత 9-9:30 బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ 9:30 నుంచి 1 PM వరకు 3.5 గంటల పాటు కూర్చున్న ప్లేస్ నుండి కదలకుండా వాష్రూమ్కి కూడా లేకుండా కంటిన్యూస్గా కాన్సన్ట్రేటెడ్గా చదవాలి. ఇది చాలా కష్టమైన పని, కానీ ఇదే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పని కూడా. ఎందుకంటే మనం రాయబోయే ఫైనల్ నీట్ ఎగ్జామ్ అనేది కరెక్ట్గా 3.5 గంటల పాటు జరుగుతుంది. అన్ని గంటలు కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని వాష్రూమ్కి కూడా వెళ్లకుండా కూర్చొని స్ట్రెస్లో ఎగ్జామ్ రాయడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని. దాన్ని మనం ఫస్ట్ డే నుంచి ట్రైన్ అవ్వాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్కి
క్వెషన్ పేపర్‌లో అన్ని క్వెషన్స్ వచ్చినా కూడా ఆ 3:30 గంటల సేపు వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళకుండా అంత లాంగ్ అవర్స్ కన్సిస్టెంట్‌గా కాన్సంట్రేట్ చేయడం అలవాటు కానీ లేకపోతే వచ్చిన క్వెషన్స్ కూడా తప్పు పెట్టేసి మార్క్స్ అనేది తగ్గిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంది. సో, మనం దాన్ని ఫస్ట్ డే నుంచి ఆపర్చునిటీగా మార్చుకొని ఫస్ట్ డే నుంచి ట్రైన్ అవ్వాలన్నమాట. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డైలీ అన్ని లాంగ్ అవర్స్ కూర్చొనే ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా. సో, 1 అవర్‌కి ఒకసారి లేచి 10 మినిట్స్ అలా నడుస్తూ చదవండి. మన టార్గెట్ అల్టిమేట్‌గా 3:30 గంటల సేపు కంటిన్యూయస్‌గా ఫుల్ కాన్సంట్రేషన్‌తో ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళకుండా చదవడం. తర్వాత 1 పీఎం టు 2 పీఎం లంచ్ బ్రేక్ అన్నమాట. లంచ్ బ్రేక్ అనేది మీరు ఏదో ఒక మూవీ చూస్తూ, లేకపోతే సీరీస్ చూస్తూ, చిల్ అవుతూ తినొచ్చు. నెక్స్ట్ 2-5:30 పీఎం అనేది అగైన్ ఇంకొక 3.5 అవర్స్ లాంగ్ స్టడీ సెషన్ అన్నమాట. తర్వాత 5:30-6:30 పీఎం అనేది రిఫ్రెషింగ్ టైమ్. ఇందులో 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసి బాడీని స్ట్రెచ్ చేయండి. ఎందుకంటే డే అంతా మూవ్‌మెంట్ లేకపోవడం వల్ల బ్రెయిన్ కొంచెం స్లో అవుతుందన్నమాట. సో, దాన్ని యాక్టివేట్ చేయడానికి 30 మినిట్స్ ఎక్సర్సైజ్ కంపల్సరీ అండ్ 30 మినిట్స్ బాత్ టైమ్. 6:30-7 పీఎం అనేది బఫర్ టైమ్. కావాలంటే చిల్ అవ్వచ్చు, లేకపోతే చదువుకోవచ్చు మీ ఇష్టం. మీరు ఇక్కడ చిల్ అవుతే డిన్నర్ టైమ్ అనేది హాఫ్ అన్ అవరే తీసుకోవాల్సొస్తుంది. లేదు 6:30కే మీరు స్టడీ అనేది స్టార్ట్ చేస్తే డిన్నర్ బ్రేక్ అనేది 1 అవర్ కంటిన్యూయస్‌గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 7-8:30 1.5 అవర్ స్టడీ సెషన్. దాని తర్వాత 8:30-9 పీఎం అనేది డిన్నర్ టైమ్. ఇది కూడా మీరు మూవీ చూస్తూ చిల్ అవుతూ కొంచెం బ్రెయిన్‌కి రిలాక్సేషన్ ఇవ్వచ్చు. తర్వాత ఇక ఫైనల్‌గా 9 పీఎం టు 11:30 పీఎం 2.5 అవర్ స్టడీ సెషన్. అల్టిమేట్‌గా 11:30 పీఎంకి బుక్స్ అండ్ ఫోన్ అన్ని పక్కన పెట్టేసి బెడ్ మీద పడుకోవడం స్టార్ట్ చేయాలి. సో, ఎండ్ ఆఫ్ ది డే మనం 5 స్టడీ సెషన్స్ అనేది కంప్లీట్ చేసాం. మార్నింగ్ ఒక 1 అవర్ సెషన్, తర్వాత వెంటనే 2 3.5 అవర్ సెషన్స్, దాని తర్వాత ఒక 1.5 అవర్ సెషన్, దాని తర్వాత డిన్నర్ తర్వాత 2.5 అవర్ సెషన్ ఒకటి. టోటల్‌గా 12 అవర్స్ ఆఫ్ స్టడీ పర్ డే. ఇది మోస్ట్ రియలిస్టిక్ అండ్ నేను సొంతంగా ఫాలో అయిన షెడ్యూల్ అన్నమాట.